హాయ్ అండి. ఓటు వేయడానికి చీరాల నుండి కాకినాడ అయితే వెళ్తున్నాను. నాతో పాటు సెలవులు కాబట్టి మా అబ్బాయిని కూడా మెలుగుని తీసుకెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాము. అదిగోండి మేము ఎక్కే ట్రైన్ అయితే రానే వస్తుంది. తిరుపతి ఎక్స్ప్రెస్ ఎక్కామండి. ట్రైన్ ఎక్కిన తర్వాత కాసేపటికి సీట్ అయితే దొరికింది. ఇది విజయవాడ బ్రిడ్జ్ అండి. ఇది సమ్మర్ కాబట్టి నీరైతే అంత ఎక్కువ నిండలేదు, అక్కడక్కడ ఉంది. బయట కట్టు చేతిలో ఇదిగోండి, ఇదైతే రాజమండ్రి బ్రిడ్జ్. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే తీసాను. ఇక్కడైతే కొంచెం వాటర్ ఎక్కువగానే ఉందండి రాజమండ్రి బ్రిడ్జ్ పైన. ఈ రాజమండ్రి బ్రిడ్జ్ అయితే చాలా పెద్దదండి. చూడండి, ఇక్కడైతే మధ్యలోనే చెట్లు అవి అయితే మొలిసేసి పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగుందండి చూడడానికి అయితే. అదిగోండి, పెద్ద చెట్లు అయితే ఉన్నాయి బ్రిడ్జ్ మధ్యలో.
ఇదిగో చూడండి, కాకినాడ టౌన్ స్టేషన్లో అయితే మొత్తం అందరూ దిగిపోయారు. మేమే ఉన్నాం. కాకినాడ టౌన్లో అయితే మొత్తం దిగేశారు. మేమైతే పోర్ట్ స్టేషన్లో దిగుదామని ఆగిపోయాం. మా అబ్బాయి అయితే డాడీ దిగేసాడు, అందరూ దిగేశారు కదా ఎవరు లేరని ఏడ్చాడు. ఇదిగోండి, పోర్ట్లు అయితే దిగేసి బ్యాగ్ ఇద్దరం మోసుకొని వెళ్తున్నాము. ఇదిగోండి, మన కాకినాడకి వచ్చి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళడానికి అయితే ఆటో ఎక్కేసాము. మా అబ్బాయి చూడండి ఎలా నిద్రపోతున్నాడు. పిల్లలతో ప్రయాణం అంటే మామూలుగా ఉండదు. ఇదిగోండి, ఇది పిఠాపురం పార్కు. పిఠాపురంలో దిగేసి సరదాగా పార్కులోకి అయితే కాసేపు ఒక 5 నిమిషాలు అయితే కూర్చున్నాము. ఈ పిఠాపురం నుంచి మళ్ళీ ఇంకో ఆటో ఎక్కాలి మేము. మాది వచ్చి నాగులపల్లి విలేజ్. ఇక్కడ నుంచి మనం ఇంకో ఆటో ఎక్కాలి. ఇదిగోండి, ఇంటికి వచ్చిన తర్వాత స్లిప్ తీసుకుని ఓటు వేయడానికి అయితే వెళ్ళి 2 గంటలు లైన్లో నిలబడైతే ఓటేసి వచ్చామండి.